పూటకో మాట మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ను నమ్మేదెలా? యుద్ధం ప్రారంభిస్తానంటారా? అంతలోనే శాంతి మంత్రం పఠిస్తారు. నాకు నోబెల్ శాంతి బహుమతి రాలేదు కాబట్టి ఇకపై శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అమెరికా ప్రయోజనాల గురించి ఆలోచిస్తానని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ వారం తిరిగేసరికి అంతర్జాతీయ శాంతి దూత అవతారమెత్తారు. గాజా శాంతి మండలితో అన్ని దేశాల వ్యవహారాల్లో తలదూర్చాలని చూస్తున్నారు. కాగా ట్రంప్ ఆహ్వానించినప్పటికీ గాజా శాంతి మండలికి భారత్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇందుకు మన దేశం అవలంబిస్తున్న స్వతంత్ర విదేశాంగ ధోరణే కారణమంటున్నారు. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నదైతే సాధించారు. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని ప్రారంభించారు. దాని చైర్మన్ హోదాలో చార్టర్పై సంతకం చేశారు. గాజా పునర్నిర్మాణంతో పాటు అంతర్జాతీయ శాంతి కోసం ఈ మండలి పనిచేస్తుందని చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు. ఇకపై ఈ మండలి ద్వారా ప్రపంచ దేశాల సైనిక ఘర్షణలను కూడా ఆపుతామని అంటున్నారు. అయితే ప్రపంచ శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్య సమితి ఉండగా మరో సంస్థ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. అమెరికా అధ్యక్షుడు సొంత లాభం లేకుండా శాంతి కూటమిని ఎందుకు ఏర్పాటు చేస్తారు అనే సందేహాలు ఉన్నాయి. ఇతర దేశాల కన్నా అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే శత్రు దేశాలతో పాటు ఎంతో కాలంగా అమెరికాకు స్నేహపూర్వకంగా ఉన్న యూరోప్ దేశాలతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలి మీద అప్పుడే అనేక సందేహాలు ముసురుకున్నాయి. గాజా శాంతి మండలికి ఐక్యరాజ్య సమితితో ఎలాంటి సంబంధం లేదు. దీంతో ఇది ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యాన్ని కోల్పోయిందని విశ్లేషకులు చెప్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి ఎప్పుడెలా ఉంటుందో ఎవరికీ అంతు చిక్కదు. ఒకవైపు యుద్ధానికి కాలుదూవుతారు, అంతలోనే శాంతి ఒప్పందం వైపు మొగ్గు చూపిస్తారు. మరోవైపు తనకు నోబెల్ శాంతి బహుమతి రానందున తాను శాంతి గురించి పట్టించుకోనని ప్రకటించారు. ప్రపంచ శాంతి కోసం తాను చేస్తున్నదే మహాకార్యమని ఊహించుకుంటున్న ట్రంప్ తమకు సహకరించిన దేశాలను గుర్తుపెట్టుకుంటామని చెప్పుకొచ్చారు. సహకరించకపోతే మాత్రం తప్పకుండా మనసులో పెట్టుకుంటామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వ్యవహార శైలి నచ్చని ఫ్రాన్స్, బ్రిటన్, నార్వే, స్లోవేకియా, స్వీడన్ గాజా శాంతి మండలిలో చేరబోమని తేల్చేశాయి. భారత్తో సహా రష్యా, చైనా, ఇటలీ, జర్మనీ, క్రొయేషియా, సైప్రస్, గ్రీస్, ఉక్రెయిన్, సింగపూర్, థాయిలాండ్, కాంబోడియా, పరాగ్వే, యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం తటస్థంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ మండలిలో ఖతార్, సౌదీ అరేబియా, అర్జెంటీనా, మంగోలియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, ఇండోనేషియా, జోర్డాన్, అల్బేనియా, ఆర్మేనియా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, కజకిస్తాన్, కొసావో, మొరాకోలు చేరాయి. గాజా శాంతి మండలిలో చేరేందుకు చైనా ఇప్పటికే నిరాకరించింది. ఐక్యరాజ్య సమితికి సంబంధం లేదని, ఏ వ్యవస్థలో కూడా చేరే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. తాము సమితి చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలకే కట్టుబడి ఉంటామని తెలిపింది. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా ట్రంప్ శాంతి మండలి విజయవంతమైతే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని భావిస్తోంది. మరోవైపు ట్రంప్ ప్రారంభించిన గాజా శాంతి మండలిని రష్యా స్వాగతించినా అందులో చేరేందుకు సుముఖంగా లేదు. అయితే అంతర్జాతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలకు తామెప్పుడూ మద్దతిస్తామని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. అంతేకాదు గాజా శాంతి ప్రణాళికకు $1 బిలియన్ విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ట్రంప్ చేస్తున్న కృషిని కూడా ప్రశంసించారు. గ్రీన్లాండ్ అంశంపై కూడా రష్యా సానుకూలంగానే స్పందించింది. అది అమెరికా, నాటో దేశాలకు సంబంధించిన విషయమని, తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సామరస్యంగా ఉండటమే మంచిదనే భావనతో ఉన్నారు. కాగా ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ బోర్డులో చేరకుండా రష్యా, చైనాతో పాటు భారత్ కూడా తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. మరోవైపు గాజా శాంతి మండలిలో చేరాలని కొద్ది రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోడీకి లేఖ రాశారు. అయితే భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక సున్నిత అంశాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం ద్వారా ఉక్రెయిన్ మీద యుద్ధానికి సహకరిస్తున్నామనే ఆరోపణలతో అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే మన దేశం మీద 50% సుంకాలను వేశారు. మరోవైపు అమెరికా, భారత్ల మధ్య అత్యంత కీలకమైన వాణిజ్య ఒప్పందం విషయంలో అంతులేని జాప్యం చేస్తున్నారు. ఈ ఒప్పందంలో భారత్ ప్రయోజనాలకు నష్టం జరగకుండా ప్రధాని మోడీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్ను చేరదీయడం ద్వారా భారత్ను పరోక్షంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరగకుండా తానే నివారించారని పదే పదే అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ భారత్కు చికాకు తెప్పిస్తున్న విషయాలు. ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీ మీద మళ్లీ అతి ప్రేమను కురిపిస్తున్నారు. భారత్ తమకు మిత్రదేశమని, త్వరలో అతిపెద్ద ఒప్పందం ఉంటుందని కూడా చెప్పేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన గాజా శాంతి మండలిలో చేరేందుకు భారత్ విముఖతను చూపుతోంది. ఈ మండలి ఒక స్వతంత్ర పరిపాలనా యంత్రాంగంలా పనిచేస్తుందని, దీనికి ట్రంప్ శాశ్వత చైర్మన్గా ఉంటారని ఇప్పటికే తేలిపోయింది. ఇలాంటి సంస్థలో చేరటం వల్ల మన దౌత్య స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.
ఇజ్రాయెల్ పాలస్తీనాలు ప్రత్యక్ష చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పటినుంచో కోరటం తెలిసిందే. ఈ మండలిలో పాలస్తీనాకు నేరుగా ప్రాతినిధ్యం, ప్రత్యక్ష భాగస్వామ్యం లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. అది ఇజ్రాయెల్ అమెరికా అనుకూల యంత్రాంగంలా కనిపిస్తుండటంతో మన దేశం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కాగా గాజా శాంతి మండలిలోకి ట్రంప్ పాకిస్తాన్ను కూడా ఆహ్వానించడం భారత్కు రుచించలేదు. మన దేశంలో నిరంతరం సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న శత్రుదేశంతో కలిసి వేదిక పంచుకోవటం ఇష్టం లేదు. గాజా విషయంలో ఇతర దేశాలు లేదా వ్యక్తుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరిస్తే భవిష్యత్తులో కశ్మీర్ వంటి అంతర్గత అంశాలపై కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ ఎప్పుడూ స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుంది. గాజాలో శాంతి పరిరక్షణ కోసం అంతర్జాతీయ స్థిరీకరణ దళాలను పంపాలని అమెరికా భావిస్తోంది. అందుకే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో లేని ఏ సైనిక దళంలోనూ చేరబోమని భారత్ స్పష్టం చేసింది. అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన మండలిలో చేరటం వల్ల అంతర్జాతీయ పక్షపాత భావన కలగొచ్చని మోడీ ప్రభుత్వం భావించినట్లు కనపడుతోంది. భారత్ ఇప్పటికే యుఎన్ ఏజెన్సీల ద్వారా గాజాకు సహాయం అందిస్తోంది. ఈ మండలిలో భారత్ చేరుకున్న మానవతా సాయం అందించడానికి, యుద్ధం తర్వాత పునర్నిర్మాణ పనుల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలి భారీ ఆర్థిక బాధ్యతతో కూడుకున్నది. ఇందులో ఉన్న సభ్య దేశాలు $1 బిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 8,300 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన నిబంధన ఉంది. అంటే భారీ ఆర్థిక భారాన్ని సభ్య దేశాలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి ప్రయోజనం లేకుండా భారత్ ఇంత భారీ ఆర్థిక బాధ్యతను మోయాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.